అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. పిలవలేదంటే బాగుండదని పిలిచిందని అబద్ధం చెప్పుంటాడు. ఇంతకీ ఎవరతను? ప్రణయ్ 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 రూపా, నేను ఇంటికి వెళ్తాను. వాడొస్తే అనవసరమైన గొడవ. దానివల్ల అనవసరంగా నీ పార్టీ పాడవకూడదు. నువ్వేం టెన్షన్ పడకు. వాడిక్కడికి రాడు. ఒకవేళ వచ్చినా నువ్వు వాడికి భయపడి వెళ్ళడం ఎందుకు? మనమే వాడిని బయటికి పంపించేద్దాం. హాయ్ గర్ల్స్, హాయ్ గర్ల్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసా. ఈ సంయుక్త ఇంకా రావడం లేదేంటి? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళింది? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. వస్తే అడుగుతామనుకుంటే ఇంకా రావడం లేదు. సౌందర్య, ఎవరి కోసం అమ్మ చూస్తున్నావు? నీ ముద్దుల మేనకోడల గురించి. సంయుక్త ఇంకా రాలేదా? ఇప్పుడు సంయు పార్టీకి వెళ్ళిందని చెప్తే ఏం గొడవ చేస్తుందో ఏంటో. చెప్పకుండా ఉంటే తెలిసిన తర్వాత నాకు చెప్పలేదని మరింత గొడవ పెద్ద చేస్తుంది. ఇప్పుడేం చేయాలి? సంయుక్త రాలేదా? అదెక్కడికెళ్ళింది? రాలేదా? తను ఎప్పుడో వచ్చింది కదా, ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? తనెప్పుడూ వచ్చిందిరా. రూప తనకు పెళ్లి కుదిరిన సందర్భంగా ఏదో పార్టీ ఇస్తానంటే వెళ్ళిందిరా. పార్టీనా? ఏంటి, పార్టీకి వెళ్ళిందా? మరి ఇందాక నేను అడిగితే చెప్పలేదు. నేను చెప్పేలోపు వీళ్ళొచ్చేశారమ్మా. నేనెప్పుడైనా సరదాగా పార్టీ చేసుకుని లేటుగా వస్తే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. అదే సంయుక్త వెళ్తే మాత్రం తెలిసినా తెలియనట్టుంటారు. ఇక్కడే అర్థమవుతుంది ఎవరేంటో అని. నువ్వు ఆగమని చెప్పినా వినవు కదా, నా ఇష్టం అంటావు. అదే మీ చెల్లి వద్దంటే అడుగు కూడా బయట పెట్టదు. మీరందరూ కలిసి నన్ను కార్నర్ చేసి నేనెంత బాగుండాలి అనుకున్నా నన్ను టార్చర్ చేస్తారు. అందుకే నాకు మీ మాటకి ఎదురు వెళ్ళాలి అనిపిస్తుంది. అదే సంయుక్త అడగగానే పార్టీలు పబ్బులు అంటూ మీ ఇష్టం వచ్చినట్టు పంపిస్తారు. ఇక్కడ నాకో న్యాయం, ఆమెకో న్యాయమా? వచ్చాక మామ్తో చెప్పి దాని సంగతి తెలుస్తా. సౌందర్య, ఇప్పుడు బాను దగ్గరికి ఎందుకమ్మా? తొందరగా వచ్చేస్తానని చెప్పిందిగా. లేదు, నేను చెప్పేస్తాను. నన్ను మాత్రం ఎటు వెళ్ళొద్దని కండిషన్ పెడతారా? మీ సంగతి చెప్తాను, ఉండండి. అయ్యో సౌందర్య, ఏంటోరా, నాకంతా భయంగా ఉంది. ఇప్పుడు ఈ విషయం భానుకి తెలిస్తే ఏం గొడవ జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఏం జరగదమ్మా, నువ్వు అనవసరంగా భయపడకు. అయినా నాకు ఒక మాట కూడా చెప్పకుండా అలా ఎలా పార్టీకి వెళ్తుందమ్మా? అది కూడా రాత్రిపూట. అరే, తనకైనా కొంచెం బుద్ధి ఉండాలి కదా.
నాతో చెప్తే నేను కూడా వెళ్ళేవాడిని కదా. హాయ్ రూపా, కంగ్రాచులేషన్స్. చూసావా, ఫ్రెండ్ అంటే నాలా ఉండాలి. నువ్వు పిలవకపోయినా ఎలా వచ్చాను? ప్రణయ్, థ్యాంక్ యూ. కానీ ఇది ఓన్లీ అమ్మాయిల పార్టీ. నేను ఇంకెవ్వరిని పిలవలేదు. ఇట్స్ ఓకే రూపా, మీరు ఎంజాయ్ చేయండి. అందుకేనా ఇక్కడ ఎవరు మగవాళ్ళు కనిపించట్లేదు? వాస్తు కూడా అందుకే రాలేదా? అయినా నేను విన్నాను, ఆ వాసు నిన్నటి వరకు సంయుక్తతో తిరిగి ప్రేమించినట్టు నాటకమాడి ఇప్పుడు ఒక కంపెనీ సీఈఓ దొరకగానే సంయుక్తను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడటగా. ఇదే పని నేను చేస్తే నన్ను కొట్టి అందరి ముందు అవమానించారు. మరి అదే పని చేసిన నీ బావనేం చేశావు? ఆగు, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? నిన్నే అడిగేది. ఎన్ని రోజులు నిన్నొక బొమ్మలాగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడంటే నీ బావ కూడా నాలాంటి వాడేగా. చెప్పు, నాలాంటి వాడేగా. చెప్పు చెప్పు. ఇంకొక మాట ఆయన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? నన్నే కొడతావా? నేనేం చేస్తాను చూడు. చూసావుగా, తల ఒక చెయ్యి వేసావంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఏమన్నావు? నువ్వు ఆయన ఒకటేనా? నీకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయనతో పోల్చుకోవడానికి నీకు మనసు ఎలా అంగీకరించింది? చిచ్చి! ఆయన తీసుకునే బాధ్యత, ఆయన చేసే త్యాగం, ఆయన చూపించే అనురాగం ముందు నువ్వైన కాలి గోటికున్న దుమ్ముకు సరిపోరా. ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను చంపేస్తాను. వెళ్ళవు, వెళ్ళవు. మర్యాదగా బయటికి వెళ్తే మంచిది. లేదంటే అందరం మంచిగా మాలిష్ చేసి నిన్ను పోలీసులకు అప్పగిస్తాం. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, వద్దమ్మా, అంత పని చేయొద్దమ్మా. బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చాము. ఇప్పటి వరకు పెట్టింది చాలు, మాకు కడుపు నిండిపోయింది. మేం వెళ్ళిపోతామమ్మా, మీరు ఎంజాయ్ చేయండి. రై, ఇంకేం చూస్తున్నారా? రా రారా వెళ్దాం, లేదంటే వీపు అప్పడం అయిపోయేలా ఉంది. అదర కొట్టేశావు సంయుక్త. మీ బావను ఒక్క మాట కూడా పడనివ్వకుండా భలే ప్రొటెక్ట్ చేసుకున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ సంయుక్త. ఇలాంటి విధవలకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఇదేం చూశారు? వీళ్ళ బావ సంయుక్తను ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఎవ్వరూ చేయలేరు. వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నట్టే కనిపిస్తారు గాని వీళ్ళిద్దరూ ఒకటే. వదలరా, వదలు. అమ్మయ్యా, బతికి బయటపడ్డాం. లేదంటే ఈరోజు ఆ అమ్మాయిల చేతిలో పచ్చడయ్యేవాళ్ళం. నన్నింతలా అవమానించిన సంయుక్తని నేను వదిలిపెట్టాను. ఈరోజు తన జీవితం నాశనం చేస్తాను. దాంతో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవాలి, లేదంటే జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలి. సరే 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 సరే, జరిగిందేదో జరిగింది. పార్టీ మూడ్ ఆఫ్ అవ్వకండి.
సమయు పదవే పార్టీ స్టార్ట్ చేద్దాం ప్లీజే. అరే జరిగింది చాలరా, ఏం జరిగినట్టు వెళ్ళిపోదాం. లేదు, ఈరోజు ఆ సంయుక్త జీవితం నాశనం చేయాల్సిందే. సంయుక్త ప్లీజే ఒప్పుకోవే. రై నీకేమన్నా మర్చిపోయిందా? లోపలికి వెళ్తే బయటకు వస్తామో లేదో తెలియదు. ఇప్పుడు ఈయన గారు లోపలికి వెళ్ళి సంయుక్తని నాశనం చేస్తాడంట. నీకు ఆవేశంలో అర్థం కావట్లేదు కానీ మనం ప్రాణాలతో తప్పించుకొని బయటకు వచ్చాం, అది గుర్తుంచుకో. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా వెటకారాలు చేస్తున్నావు? ఆ సంయుక్తని అస్సలు వదిలిపెట్టను. మత్తులోకి వెళ్ళాక తన జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. మత్తులో నుండి బయటకొచ్చాక జరిగింది తెలుసుకుని నా కాళ్ళ దగ్గరికి రావాలి. గుర్తుపెట్టుకో. ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. అడిగితే కోప్పడతావు గాని అసలు మందు లోపలికి ఎలా వెళుతుంది? సంయుక్త ఎలా తాగుతుంది? నీ ఒళ్ళోకి ఎలా వస్తుంది? అందుకే ఎవ్వరు ఎప్పుడు అవసరం వస్తారో తెలియదని అందరి జీవితంలో కన్నేసుంచా. ఏయ్, ఒక ఫోన్ వస్తుంది, నువ్వు వెళ్తూ ఉండు, నేను మాట్లాడేసి వస్తాను. సరే. హలో, ఎవరు? హలో రమ్య. అవును, మీరెవరు? నేనెవరో చెప్తాను గాని నాకు ముందు ఈ విషయం చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ మధు ఎలా ఉన్నాడు? ఎవరు ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అన్నీ చెప్తాను. నువ్వు ముందొక పని చేసి పెట్టాలి. ఏంటి? ఎవ్వరు చూడకుండా బయటికి రా. ఇక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక డీల్ చేసుకుందాం. అలా కాదని నువ్వు రాకుండా ఉన్నావనుకో, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో దిగిన ఫోటోలు మీ నాన్నకు పంపించి మీ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేస్తాను. అందుకే ముందు నువ్వు బయటికి రా. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అలాగే, వస్తున్నాను. రేయ్ వద్దురా, నా మాట వినరా. రేయ్ రమ్య వస్తుందిరా. హలో, రా 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 రా. రమ్య, ఇందాక ఫోన్ చేసింది నేనే. భయపడకు, రా. మధు గురించి మీకెలా తెలుసు? నాలాంటి ఫ్రాడ్ గాళ్ళని అది అడగకూడదు. మీకేం కావాలి? ఇది అడగాలి. చూడు, నువ్వెళ్ళే పెద్దగా మర్డర్లు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడకు. రేయ్, నా బండిలో బాటిల్ ఉంటుంది, తీసుకురాపో. వెళ్ళరా. రేయ్ ఇదిగోరా. జస్ట్ ఈ బాటిల్లో ఉన్న మందు కూల్ డ్రింక్ లో కలిపి సంయుక్తకి తాగించాలి. అమ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలే ప్లీజ్, నేను చేయలేను. అలా ఎలా వదిలేస్తాను? వదల్లేను రమ్య. ఒకవేళ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే నీ బండారం మొత్తం మీ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. అసలే సాంప్రదాయానికి విలువిచ్చే అమ్మా నాన్నలు చిచి నా కూతురు ఇలాంటిదని గుండె పగిలి చచ్చిపోతారు. నీ ఇష్టం, ఆలోచించుకో.
ఆలోచించడం మానేసి భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకు వెళ్ళు. లేదా ఒక్క నొక్కుడు నొక్కితే మొత్తం మీ ఫ్యామిలీ గ్రూప్లో నీ ఫోటోలన్నీ వెళ్ళిపోతాయి. నొక్కనా నొక్కనా వద్దు నొక్కనా? వద్దు, నేను చేస్తాను. అది వెరీ గుడ్. లోపలికి వెళ్ళి తాగించు. బాగా మత్తెక్కాక నాకు ఫోన్ చేయి. మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళు. అంతేరా, సింపుల్. అయిపోలా? ఎందుకు ప్రణయ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు? పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. సంయుక్త, ఇదిగో కూల్ డ్రింక్ తీసుకో. తీసుకో, తాగు. ప్లీజ్, ప్లీజ్ వద్దు. తీసుకో, తాగు. వద్దు ప్లీజ్. తీసుకోవే.
సమయం నువ్వు పార్టీకి వచ్చిన మాటే గాని నీ ఆలోచనల్లో నువ్వు ఉంటున్నావు. అవును సమయు, మీ బావ నీ ప్రేమ పొందలేకపోతే అది అతని బ్యాడ్ లక్. దానికి నువ్వు ఇంతలా ఫీల్ అయిపోతే ఎలా చెప్పు? అవును సమయు, మనమందరం కలిసేది ఎప్పుడో ఒకసారి. ఇలా కలిసినప్పుడైనా అందరితో హ్యాపీగా ఉండాలి కదా. నువ్విలా ఒంటరిగా ఉంటే మాకెలా ఉంటుంది చెప్పు? మీరందరూ నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి నా ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈరోజు ఫుల్గా మీతో ఎంజాయ్ చేస్తాను. అసలు నేనెందుకు మా అత్త కొడుకు గురించి ఇంతలా ఆలోచించాలి? రా సమయు, రా, 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 రా సమయు, రా. కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లు ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. నాకు నువ్వు చూపించే కేర్ అంటే చాలా చాలా ఇష్టం. I love you. I love you so much.